ఈ రోజు ఈడేమో పట్టుకొని తిరుగుతుండ అనుకుంటారా? అదేం లేదు మామ, అందరికి నమస్తే. ఈ రోజు మొత్తానికి వచ్చేసి అయితే మా ఇంటి ముందర తెల్లారులేసి చూసే వరకు మోర్లైతే గీ పిట్ట అయితే ఒప్పించింది. ఈ పిట్ట ఎక్కువ శాతం చెర్ల అయితే కప్పిస్తుంది. చెర్ల పెద్ద పెద్ద చేపలు పట్టుకొని మింగుతుంది. ఒక్కొక్క కేజీ 2 కేజీల చేపలు పట్టుకొని అయితే మింగుతుంది. ఈ పిట్ట పేరు వచ్చేసి అయితే నీరికాకి అంటాం మేము. ఈ పిట్ట వచ్చేసి అయితే నీళ్ళల్లో మాత్రం ఈడ మునిగి ఆడ వెళ్తుంది. ఎక్కువ నీళ్ళలోనే తిరుగుతుంది ఈ పిట్ట. చేపలు మాత్రం భలే చేపలు పడుతుంది అనుకో. ఈ దొడ్డు చేపలు పడుతుంది. ఒక్కొక్కటి 3-4 కిలోల చేపలు పడుతుంది. పిట్ట మాత్రం భలే లావుంది, జట్టగా ఉంది. ఇంత లావుంది, 3-4 కేజీలు ఉంటది అట్టుంది ఈ పిట్ట. ఈ పక్షిని అయితే చాలా సార్లు అయితే చెర్ల అయితే చూసిన. ఇదే ఫస్ట్ టైం నేను చేతుల పట్టుకోవడం. సామాన్యంగా ఈ పక్షులు అయితే దొరకవు. నైట్ టైం లో ఏమైందో తెలియదు, చెట్టు దాకా కింద పడ్డదట్టుంది. వచ్చింది మా వెనుకున్న మోర్లు అయితే పడ్డది. ఈ పక్షులు వచ్చేసి నీళ్ళల్లో అయితే ఎక్కువ శాతం అయితే ఈగగలవు. ఎందుకంటే ఎక్కువ శాతం అయితే చేపలను అయితే వేటాడతాయి. అసలు ముక్కు చూడండి, దాని ముక్కు ఎంత పొడుగుందో, ఇట్లా కొచ్చగా ఉంది. కడుస్తా మాత్రం కండ పూసి వస్తుంది. అసలు భలే ఉంది పక్షి అయితే.